కొన్ని ఫామ్ ట్యాగ్స్ మిస్ అయ్యాయా? ఓకే ఓకే, విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే. సో ప్రీవియస్లీ మనం ఏ ట్యాగ్స్ చెప్పుకున్నాం? ఎవరైనా చెప్పగలరా? లైక్ హనూక్, హనూక్, నాయక్, గోపీకిరణ్ నాయక్, ఎస్తర్. ప్లీజ్ రెస్పాండ్ గైస్. నరేంద్ర. సార్ నేను లేకుండే సార్ అంటే ప్రీవియస్ క్లాస్ లో. ఎవరు అది? నరేంద్ర. నేను ఓకే ఎస్ సార్, నేను ఎస్ సార్, చెప్పండి. గోపినాథ్. ఓకే ఓకే. సార్ లాస్ట్ క్లాస్ లో రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ కి ఏం యూజ్ చేస్తాము, ఫామ్ ట్యాగ్స్, లేబుల్, ఇన్పుట్, వాటికి సంబంధించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. ఎనీ న్యూ మెంబర్స్ టు ద క్లాస్? కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? హలో హలో. ఎవరు రాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, విల్ కంటిన్యూ ద క్లాస్. సో మీరే ఒక రెండు మూడు ట్యాగ్స్ చెప్తే దాని గురించి మనం విత్ అట్రిబ్యూట్స్ డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మిస్ అయిన ట్యాగ్స్ ఒక్కొక్కటి చెప్తారు. హలో హలో. ఎస్ సార్. యా సార్. యా కాకుండా ఏదైనా ట్యాగ్స్ చెప్తారా కొంచెం? హలో ఎస్తర్. సార్ సో ప్రీవియస్లీ కాకుండా ఏమైనా కొత్త ట్యాగ్స్ మనం ఏమైనా నేర్చుకున్నామా, నేర్చుకోవాల్సింది ఉందా? సో ప్రీవియస్లీ మనం చెక్ బాక్స్ గురించి మాట్లాడాం. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ టెక్స్ట్ ఏరియా, అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ డ్రాప్ డౌన్, సెలెక్ట్ అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడాం, అండ్ ఆల్సో రేడియో బటన్ గురించి మాట్లాడాం. రేడియో బటన్లో ఏంటి, సేమ్ నేమ్ ఉంటే కానీ మనకి మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి కావదు. సో ఎంసీక్యూస్లోని ఏదో ఒక ఎంసీక్యూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతావి సెలెక్ట్ చేసుకోవడానికి అవ్వదు కదా. అలా యూజ్ చేస్తాం గైస్. ఆర్ డేట్, డేట్ లోకల్ వాడాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ మంత్ ట్యాగ్ గురించి మాట్లాడాం. వీ హ్యావ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ఫోన్, ఫోన్స్ గురించి మాట్లాడాం. ఇన్పుట్లో వేరియస్ టైప్స్ గురించి మాట్లాడాం గైస్. అండ్ పాస్వర్డ్స్ గురించి, ఆర్ మేబీ మెయిల్ ఐడీస్ గురించి, అండ్ డిఫరెంట్ అదర్ ఫ్యాక్టర్స్ గురించి కూడా మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఆటో కంప్లీట్ అనే అట్రిబ్యూట్ గురించి, మినిమం లెంత్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండాలి, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వీ హ్యావ్ డిస్కస్డ్. ఎస్ సార్ నో? ఎస్ ఎస్ సార్. సార్, ఎస్ సార్. యా, థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. నాకు చాట్ బాక్స్ రెస్పాన్స్ వద్దు, ఫీల్డ్ సెట్. ఓకే, శ్రావ్య రైట్? హలో. Yeah, sir. Yeah, we need to discuss about field Yes, set, sir. right? So, Shravya, what do you know about field set? Like a group of related inputs, sir. Group of related input means? Could you give me an example? Sir, ఎట్లా సార్ ఎగ్జాంపుల్ అంటే ఎక్కడ యూజ్ చేస్తాము ఫీల్డ్ సెట్? మీకు ఏమైనా ఐడియా ఉందా?
ఇప్పుడు ఫర్ సపోజ్ కి లెట్ మీ షో యూ లైక్ ఇప్పుడు ఏదైనా ఫామ్ తీసుకుంటే మధ్యలో అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, రైట్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ అనుకో దానికి మాత్రమే ఒక బార్డర్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా పర్సనల్ డీటెయిల్స్ అయితే పర్సనల్ డీటెయిల్స్ కి సెపరేట్ బాక్స్ వస్తుంది. సో అది categorizing the యా input సార్. forms, right? That యా is సార్ nothing but a field set. చెప్పమ్మా. అది ఇన్పుట్ లేబుల్ కలిపి ఫీల్డ్ సెట్ అంటారు కదా సార్. Yeah, input and label is also called as a field set. Basically, I'll show you something. Give me 1 minute. సో ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను. ఇది సో దిస్ div is considered as a field set, guys. సో నేను ఇప్పుడు డివ్తో డివైడ్ చేసుకున్నా, కానీ ఐ కెన్ సింప్లీ మేక్ చేంజెస్ అండ్ ఐ యాడ్ ఫిల్ సెట్ టు ఇట్. అంటే ఒక పర్టికులర్ కేటగిరీ అని చెప్పేసి లెటర్స్ టేక్ అండ్ లెట్ మీ యాడ్. సో యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ, నేను ఇక్కడ లేబుల్ పెట్టనవసరం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్కి నేను ఇక్కడ లేబుల్ తీసేసాను అనుకో. సో దిస్ ఈజ్ అ ఫీల్డ్ సెట్. అంటే ఒక ఫామ్లోని ఒక పర్టికులర్ కేటగిరీని రిప్రజెంట్ చేయడానికి విల్ యూస్ ఫీల్డ్ సెట్ కేస్. ఇలా కాదు సార్, ఒక బేసిక్ ఫామ్కే కాదు, ఒక కేటగిరీని కూడా రిప్రజెంట్ చేస్తుంది. లెట్ మీ షో యూ. సో పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఆర్ బిలాంగింగ్ టు ద సేమ్ కేటగిరీ ఆఫ్ డేటా, రైట్? సేమ్ కేటగిరీ ఆఫ్ ఇన్పుట్ డేటాని ఇవ్వడానికి మాత్రమే మనం అది యూజ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎనీబడి? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు నేను ఇక్కడ ఫీల్డ్ సెట్ ఇస్తాను. ఫీల్డ్ సెట్లో మళ్ళీ లెజెండ్ ఈజ్ ఏ ఎంటిటీ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు యాడ్ లేబుల్ టు ద ఫీల్డ్ సెట్. ఏం చేయడానికి హెల్ప్ అవుతుంది అది? మనం ఏదైతే కేటగిరీ ఆఫ్ ఎంటిటీ ఉంటుందో ఆ కేటగిరీ ఆఫ్ ఎంటిటీకి లేబుల్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది, యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ. హలో, ఓకే సార్. ఓకే సార్. am అండర్స్టాండ్. I clear? ఎస్ సార్. అండ్ ఇంకా కాంటాక్ట్స్లో టైప్స్ కానీ. సో so coming back to the validations. So yeah, it is some mathematical. Hmm. సో వ్యాలిడేషన్స్కి అథెంటికేషన్స్కి డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా చెప్తారా? ఎనీబడి? హలో, తెలియదు సార్. యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడేషన్స్ అంటే ఏంటి? ఎనీబడి? నాకు ఒక్కరి దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. అదే ఒకవేళ నేమ్ అది మెన్షన్ చేయకపోతే అది మెసేజ్ లాగా ఇస్తుంది సార్. యా, ఎర్రర్ మెసేజ్. అంటే మనం ఏ టైప్ ఆఫ్ డేటా ఇవ్వాలనేది. ఫర్ సపోజ్ కి లెట్ మీ షో యూ సంథింగ్. ఆల్రెడీ జీమెయిల్ లాగిన్ ఉంది కదా. సో
It is showing error that enter a valid email ID or phone number. ఇదేంటి? ఫస్ట్ ఇట్ విల్ చెక్స్ ఫర్ ద డేటా ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. అంటే మనము ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ట్యాగ్ రిలేటెడ్ డేటాని ఇస్తున్నామా లేదా అనేది చెక్ చేయడానికి హెల్ప్ అయ్యేది ఏంటి? వ్యాలిడేషన్స్. అర్థమవుతుందా? am I clear to everyone? ఎస్ సార్. ఎస్ సార్, సో ఎస్ సార్. సో బేసికల్లీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇస్తా ఉన్నాం ఎక్కడెక్కడ ఇన్పుట్ ట్యాగ్స్లో. ఇన్పుట్ ట్యాగ్స్లో మనం మేజర్గా కన్సిడర్ చేసుకోవాల్సింది వాట్ టైప్ ఆఫ్ డేటా? ఫస్ట్ వచ్చేసరికి యా ఫస్ట్ వచ్చేసరికి నేమ్ షుడ్ బి బిట్వీన్ దీస్ క్యారెక్టర్స్ టు దీస్ క్యారెక్టర్స్. మినిమం 3 sets or 4 sets ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ ఆల్సో స్టార్ రిప్రజెంట్స్ ద డేటా నీడెడ్ టు బి ఫిల్డ్ ఇన్ దిస్ రెస్పెక్టివ్ ఫామ్. అది ఎక్కడ ఇచ్చాము? ఇక్కడ స్టార్తో రిప్రజెంట్ చేస్తే అయిపోదు కదా. మన ఇన్పుట్ ట్యాగ్లో వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్ ఏంటి? రిక్వైర్డ్. రిక్వైర్డ్ దేనికి హెల్ప్ అవుతుంది? ఆ ఇన్పుట్ ట్యాగ్లో డేటా ఖచ్చితంగా యాడ్ చేయాలని రిప్రజెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ హలో. సార్. ఎస్ సో సార్. ఆ ఇన్పుట్ డేటాని ఖచ్చితంగా యాడ్ చేయమని నాకు రిప్రజెంట్ చేసేది ఏంటి? రిక్వైర్డ్. ఓకే. అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ అనదర్ attributes which is helpful to provide a proper validations to the data. ఫస్ట్ ఏంటి? మినిమం లెంత్. సో ఇన్పుట్ టెక్స్ట్ డేటా ఆర్ ఈమెయిల్ డేటా ఏంటమ్మా దేనికి హెల్ప్ అవుతుంది? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్? ఎస్పెషలీ టెక్స్ట్ ఈజ్ వాట్? స్ట్రింగ్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ నేను ఏం డిజైన్ చేస్తున్నాను? ద స్ట్రింగ్ షుడ్ బి ఇన్ బిట్వీన్ మినిమం లెంత్ ఆఫ్ 3 అండ్ మ్యాక్సిమం లెంత్ ఆఫ్ 50. మినిమం లెంత్ ఎంత ఉండాలి? 3 ఉండాలి. మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండాలి? 50 ఉండాలి. ఐ క్లియర్? మనం ఇచ్చే స్ట్రింగ్ డేటా ఎంత ఉండాలి? మినిమం 3 అండ్ మ్యాక్సిమం 50. చెప్పాలమ్మా, ఐ క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. ఇద్దరి దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ వచ్చింది. సో అందరూ రెస్పాండ్ అవ్వండి అమ్మా ప్లీజ్. ఓకే సార్. ఓకే, 1 second guys.
Sorry for the delay, guys. ఓకే, ఉన్నారా అందరూ? ఎస్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. సో ఎక్కడాగా అని గుర్తుందా గైస్? క్యారెక్టర్స్ 3 to 50 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలని చెప్పేసి అని. యా, 3 to 50 characters, minimum set of characters, because text is a group of characters, right? క్యారెక్టర్ లెంత్ ఎంత ఉండాలంటున్నా మినిమం 3 ఉండాలని డిఫైన్ చేశాను, అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 50 ఉండాలి. సో ద నేమ్, ద ఫుల్ నేమ్ షుడ్ బి ఇన్ బిట్వీన్ minimum 3 set of characters and 50 set of characters. అండ్ ఆల్సో మెయిల్ ఐడి. సో దీనికి కూడా మనం, ఆర్ ప్రతిదానికి కూడా ఇంకొక బేసిక్ వాలిడేషన్స్ యాడ్ చేసుకోవచ్చు గైస్. లెట్ us టేక్ pattern tag. So it should have a characters. Mm, could you give me a minute, guys? 1 second. So yeah, sorry for the inconvenience once again. సో సింపుల్గా నేను ఏం చేసుకున్నాను, ఒక ఫామ్ క్రియేట్ చేశాను. సో ఆ ఫామ్ రిలేటెడ్ కోడ్ నేను ఎక్కడ ఎగ్జిక్యూట్ చేశాను, హియర్ ఐ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ హియర్ ఫర్ సపోజ్ కి. సో లెట్ us టేక్, నేను ఇక్కడ ఏ బి బి అండ్ సి అని పెట్టాను. ఏబి పెట్టేంత వరకు ఏమైనా వస్తుంది, ఇక్కడ రెడ్ కలర్ అవుతుంది. వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ద కలర్ ఆఫ్ ద ఇన్పుట్ ట్యాగ్ ఈస్ చేంజింగ్ until or unless our condition is ట్రూ. మన కండిషన్ ఫెయిల్ అయిన ప్రతిసారి ఏం చూపిస్తుంది, అది రెడ్ చూపిస్తుంది. ఇఫ్ ఐ టేక్ దిస్, సో if I take this, సో maximum set of characters ఎన్ని ఉండాలి, 50.
బట్ నేను ఎప్పుడైతే 3 క్యారెక్టర్స్ కంటే 2 క్యారెక్టర్స్, సారీ, 2 కంటే ఎక్కువ క్యారెక్టర్స్ యాడ్ చేసిన ప్రతిసారి మై కండిషన్ ఈస్ బికమింగ్ ట్రూ. ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఎ వ్యాలిడ్ డేటా. సో ఇప్పుడు వ్యాలిడేషన్స్ అనేవి దేనికి హెల్ప్ అవుతాయి? మనం ఇచ్చే ట్యాగ్ తగ్గట్టుగా, మనం ఇచ్చే ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా డేటా అనేది ప్రాపర్గా ఎంటర్ చేస్తున్నామా లేదా అనేది చూస్తుంది. ఫర్ సపోజ్కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ షోయింగ్ లైక్ దిస్ అంటిల్ ఆర్ అన్లెస్ ఐ ల్యాడ్, సారీ, సో ఇఫ్ ఐ రిమూవ్ దిస్ వన్, వాట్ ఇట్ ఈస్ షోయింగ్? ఎర్రర్. యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ, మనం ప్రాపర్ మెయిల్ ఐడి ఇచ్చేంత వరకు కూడా అది ఏం చేస్తుంది? ఎర్రర్ని రైజ్ చేస్తుంది, రైట్? క్లియర్ టు ఎవ్రీవన్? మళ్ళీ చెప్పాలా? హలో, ఎస్ సార్. ఎస్ సార్ మళ్ళీ చెప్పడానిక క్లియర్ అనడానిక? కాదు సార్, క్లియర్. సార్ అర్థమైంది, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు సార్? గుడ్, 1 సెకండ్ గైస్. సో కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, వ్యాలిడేషన్స్. సో వ్యాలిడేషన్స్ అంటే ఏం చెప్పాను? మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా, ఫర్ సపోజ్కి ఫుల్ నేమ్ అంటే ఏంటి? మన పూర్తి పేరుని ఎంటర్ చేయాలి. సో పూర్తి పేరు ఎప్పుడు ఎవరికి కూడా ఐదర్ 2 క్యారెక్టర్స్ ఉండవు, రైట్? అట్లీస్ట్ విల్ హ్యావ్ 3 సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫర్ ప్రొవైడింగ్ ఏ నేమ్ టు ఏ పర్సనల్ పర్టికులర్ పర్సన్, రైట్? సో నేనేం చేశాను, వ్యాలిడేషన్స్ అంటే ఇక్కడ డేటా ఏదైతే ఎంటర్ అవుతుందో అది వ్యాలిడ్ డేటానా కాదా అని వెరిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్కి జీమెయిల్ ఐడి తీసుకుందాము. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ సింపుల్ మెయిల్ ఐడి, ఐ విల్ గో హియర్ and I'll click on create a new personal account. So for suppose I'll add just S, and this is an optional. I will also enter a single character. See, are you sure your name is correct or not అని అడుగుతుంది, రైట్? ఆర్ యూ షూర్ యువర్ ఎంటర్డ్ యువర్ నేమ్ కరెక్ట్లీ ఆర్ నాట్ అని అడుగుతుంది. సి, వ్యాలిడేషన్స్ ఎట్లా వర్క్ అవుతుంది? మనం ఇచ్చే రెస్పెక్టివ్ డేటా కరెక్టా కాదా అనేది చెక్ చేయడానికి హెల్ప్ అయ్యేది ఏంటి? వాలిడేషన్స్. వాలిడేషన్స్. యా, వ్యాలిడేషన్స్. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దే హ్యావ్ అప్లైడ్ ఫీల్డ్ సెట్ ట్యాగ్. They have added a name and also input text under a single field set. Yes sir? No? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్. Yeah, thank you. And this is our name. సో మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ తగ్గట్టుగా ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్లో డేటా ఎంటర్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి వి విల్ యాడ్ సో మెనీ వ్యాలిడేషన్స్. ఇప్పుడు జీమెయిల్ పాస్వర్డ్ తీసుకుందాం. పాస్వర్డ్లోని వీ షుడ్ హ్యావ్ ఎ అప్పర్ క్యారెక్టర్,
we should have a lower character. The data should be in between at least 8 characters, right? అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, మినిమం 8 వర్డ్స్ ఉండేలా చూసుకోవాలి. అండ్ దీంతో పాటు ఇంకా వ్యాలిడేషన్స్ ఏంటి? ఇట్ షుడ్ హ్యావ్ a special character, and also it should have numbers. So until or unless these 4 conditions are true, నా పాస్వర్డ్ ఇన్పుట్ డేటాగా అది తీసుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ రాస్తారా, ఎగ్జామ్ రాసేది పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది పక్కన పెడితే, ఇఫ్ యూ డస్ నాట్ హ్యావ్ ఎ హాల్ టికెట్, యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద రెస్పెక్టివ్ ఎగ్జామినేషన్ హాల్, రైట్? రిజల్ట్ సంగతి పక్కన పెట్టండి. ఇఫ్ యూ వాంట్ టు రైట్ అన్ ఎగ్జామ్, ఫస్ట్ వీ నీడ్ టు నో డూ వాట్, వీ నీడ్ టు వ్యాలిడేట్ అవర్ డేటా. హాల్ టికెట్ ఈజ్ ఫర్ వ్యాలిడేటింగ్ అవర్ డేటా. అలానే మనం ఒక డేటాని బ్యాక్ ఎండ్ ఇన్ ద సెన్స్ డేటాబేస్లో యాడ్ చేసే ముందు ఆ డేటా ప్రాపర్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ డేటా, దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ఎంటర్ ద డేటా ఇన్ టు ద డేటాబేస్. ఇప్పుడు చిన్న కంపెనీస్కి అయితే ప్రాబ్లం లేదమ్మా. ఇఫ్ ఐ టేక్ జీమెయిల్స్ రిపీటేటివ్ డేటా ఉంటుంది మళ్ళీ, యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ. ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఏంటి, ఫర్ సపోజ్కి ఎవరైనా సరే ఒక పాస్వర్డ్ పెట్టేశారు అనుకోండి, లేటెస్ట్ టేక్ teja@2244 ఉంది. మళ్ళీ అదే పాస్వర్డ్ తేజ ఇంకొక మెయిల్ ఐడికి ఇస్తాడు, బట్ ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ వ్యాలిడ్ పాస్వర్డ్. ఎందుకని? ఆల్రెడీ ఎవరో ఎక్కడో యూజ్ చేశారు కాబట్టి, రైట్? సో ఫర్ ద సేక్ ఆఫ్ వ్యాలిడేషన్స్ వీఆర్ హ్యావింగ్ ఫస్ట్ది ఏంటి, రిక్వైర్డ్ ఫీల్డ్. సో రిక్వైర్డ్ ఫీల్డ్ దేనికి హెల్ప్ అవుతుంది? ఇప్పుడు ఇచ్చిన ఇన్పుట్ ట్యాగ్స్లోని ఎంతో కొంత డేటా యాడ్ చేస్తే కానీ ఆ రెస్పెక్టివ్ ఇన్పుట్ ట్యాగ్లో ఉండే డేటాని బట్టి మనం సబ్మిట్ చేయొచ్చు. అండ్ జీమెయిల్లో మనకి డిఫాల్ట్గా నేను ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేసిన, until or unless I'll write it should have a proper mail ID. యా, చూసారా? నేను ఎక్కువ క్యారెక్టర్స్ ఇచ్చేసినా సరే ఇట్ ఈస్ డూయింగ్ వాట్, ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఏ ఇన్వాలిడ్ మెయిల్ ఐడి. సార్ సో డిఫాల్ట్గా వ్యాలిడేషన్స్ ఏమున్నాయి ఇక్కడ? లెట్ మీ షో యూ గైస్. ఇక్కడ ఎర్రర్ అనేది ఇచ్చుకున్నాను. అండ్ ఆల్సో లెట్ మీ షో యూ. సో ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్కి తగ్గట్టుగా అది వర్క్ అవ్వకపోతే ఇట్ ఈస్ షోయింగ్ ద ఎర్రర్ మెసేజ్. సార్ సో until or unless our data is valid, it is showing error message only. అలానే మొబైల్ నెంబర్ తీసుకుందాం. మొబైల్ నెంబర్లో ఇట్ షుడ్ హ్యావ్ 0 to 9 సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి? మ్యాక్సిమం 10 digits మాత్రమే ఉండాలి. సో దానికి తగ్గట్టుగానే నేను ఏం చేశాను, ఆ ట్యాగ్లోని ఎంటర్ 10 digits మొబైల్ నంబర్. ఇప్పుడు నేను లెట్ మీ షో యూ, ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్. Sorry, I have submitted the form, that's why it is showing like that. See, in numbers ఇచ్చినా సరే 10 numbers కంటే ఒక నెంబర్ ఎక్స్ట్రా వెళ్ళినా ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్. సో వ్యాలిడేషన్స్కి మ్యాక్సిమం యూజ్ అయ్యేవేంటి? ఫస్ట్ది వచ్చేసరికి రిక్వైర్డ్, సెకండ్ది వచ్చేసరికి ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ మనం జావా స్క్రిప్ట్లో కూడా యూజ్ చేస్తాం. వాట్ టైప్ ఆఫ్ డేటా దట్ దిస్ ఇన్పుట్ ట్యాగ్ షుడ్ కలెక్ట్ అనేది డిసైడ్ చేసేది ఏంటి? ప్యాటర్న్. సో బేసికల్లీ ఈమెయిల్ ఐడికి బేసిక్ ప్యాటర్న్ ఏంటి? సమ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి. ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా @ బౌండ్ అయి ఉండాలి. నేను ఇప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంక్రీజ్ చేసిన లిమిటెడ్ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ ఆల్సో లిమిటెడ్ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్కి ఏం ఉండాలి? @
జీమెయిల్ ఆర్ ఎట్ ద రేట్ ఆఫ్ యాహూ ఆర్ ఎట్ ద రేట్ ఆఫ్ సంథింగ్ ఉండాలి, రైట్? reload it. So, అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక వ్యాలిడేషన్ ఏంటి? ఫస్ట్ వచ్చేసరికి రిక్వైర్డ్, సెకండ్ వచ్చేసరికి జీమెయిల్లో వచ్చేసరికి డిఫాల్ట్ ఏంటి? ఇట్ షుడ్ హ్యావ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ బౌండెడ్ టు ఎట్ ద రేట్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ హ్యావ్ సమ్ అదర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, రైట్? ఇంకా మీరు వ్యాలిడేషన్స్ వేసుకోవచ్చు. అట్ ద రేట్ ఉండాలి, దాని తర్వాత 3 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి, అండ్ దాని తర్వాత ఇట్ షుడ్ బౌండ్ టు ద డాట్ కామ్, రైట్? రైట్, అర్థమవుతుందా నేను చెప్పేది? ఎస్ సార్. Yes, sir. థ్యాంక్ యూ. సో యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ, మన ఏఐ అనేది డిఫాల్ట్గా ఒక ప్యాటర్న్ని ప్రొవైడ్ చేసింది. అక్కడ నాకు నెంబర్స్, అదే స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉండాలి. జీమెయిల్ ఎప్పుడు కూడా వీ వాంట్ యూస్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, రైట్? ఇంకా మన టెక్నికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వీ వాంట్ యూస్ వాట్ వాస్ దట్ అప్పర్ క్యారెక్టర్స్. So it should bound to the small, I mean, lowercase characters, and it should have numbers. It should have dot, or it should have underscore, or it should have percentage, or it should have plus, or it should have minus. దీంతో పాటుగా ఏం ఉండాలి? 0 to 9 ఉండాలి. అండ్ ఆల్సో ఇట్ షుడ్ హ్యావ్ గ్రూప్ ఆఫ్ అదర్ క్యారెక్టర్స్. దాంతో పాటుగా డాట్తో పాటు 2 to 3 సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే చాలు. గ్రేటర్ దెన్ 2 అంటే గ్రేటర్ దెన్ 2 డిజిట్స్ ఉంటే చాలు. సో వీ కెన్ యాడ్ సో మెనీ వ్యాలిడేషన్స్. అండ్ ఆల్సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ ఉంది. పాస్వర్డ్లో మనం ఒక వ్యాలిడేషన్ మాత్రం ఇచ్చాం. ఏంటి? మినిమం లెంత్ ఆఫ్ క్యారెక్టర్ ఎంత ఉండాలన్నాను? 8 ఉండాలని మాత్రమే చెప్పాను, రైట్? అండ్ ఆల్సో ఐ విల్ యాడ్ ప్యాటర్న్ సో దట్ సో సి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ షుడ్ బి క్వశ్చన్ మార్క్ ఈక్వల్ అంటే ఏం లేదమ్మా. ఈ ప్యాటర్న్ అంటే అక్కడ ఏ ఉండాలి అనేది నేను మల్టిపుల్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒకేసారి ఇచ్చేయచ్చు. క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్ ఉండాలి. దాంతోపాటుగా ఇట్ షుడ్ హ్యావ్ ఏ న్యూమరికల్ క్యారెక్టర్స్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ఏంటది, ఇట్ షుడ్ హ్యావ్ అప్పర్ క్యారెక్టర్, లోవర్ క్యారెక్టర్, ఇలా మనం వేరియస్ సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇవ్వచ్చమ్మా. సో ఇది మనం జావా స్క్రిప్ట్లో ఫామ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇంకా డీటెయిల్గా వీఆర్ గోయింగ్ టు డిస్కస్, రైట్? సో ఇది మనం గూగుల్లోని పాస్వర్డ్ చేంజ్ చేసేటప్పుడు కూడా సజెస్ట్ చేస్తుంది. సో ఇట్ షుడ్ హ్యావ్ దీస్ డిఫాల్ట్ క్యారెక్టర్స్ అండ్ సో అండ్ సో. అర్థమైందా ఇంతవరకు? ఎస్ సార్. ఓన్లీ వన్ ఎస్, మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తా.
హనూక్, గణేష్, శ్రావ్య, రామ్, నాగేంద్ర. సార్ అర్థమైంది. అర్థమైంది. ఓకే. సో నెక్స్ట్ we are going to discuss about semantic elements. సో నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే బేసికల్లీ ఇదంతా కూడా ఎవరి అండర్స్టాండింగ్ కోసమా, సిమాంటిక్ అయినా నాన్ సిమాంటిక్ అయినా, ఫర్ ద సేక్ ఆఫ్ డెవలపర్స్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేమింగ్ కన్వెన్షన్స్ కొన్ని ట్యాగ్స్ ఉంటాయమ్మా, జస్ట్ రిప్రజెంటేషన్ కోసం మాత్రం యూజ్ చేస్తాం కొన్ని ట్యాగ్స్. దానివల్ల మనకి ఎటువంటి యూజ్ కూడా లేదు. లెటెస్ట్ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్ అలాంటిది ఎఫ్ఐజి figure caption, or maybe let me take figure, or let me take article, or maybe let me take aside. సో ఇదంతా అర్థం కావాలంటే ఐ విల్ షో యూ సింపుల్ ఎగ్జాంపుల్. లెట్ మీ టేక్ వికీపీడియా, ఆర్ ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ అవర్ హెడ్డింగ్, దిస్ ఈజ్ అవర్ యా, దీస్ ఆర్ అవర్ లింక్ ట్యాగ్స్, నావబర్ అని కూడా అనుకోవచ్చు. దిస్ ఈస్ కంప్లీట్లీ వాట్, ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు. లెట్ మీ డ్రా యూ సంథింగ్. సో దిస్ కంప్లీట్ పార్ట్ ఈస్ వాట్, హెడర్ పార్ట్. అండ్ వాట్ అబౌట్ దిస్, దిస్ ఈజ్ అన్ ఆర్టికల్ పార్ట్. వాట్ అబౌట్ దిస్, దిస్ ఈజ్ అన్ అసైడ్ పార్ట్. అసైడ్లో మళ్ళీ ఇక్కడ ఏంటి, దిస్ ఈజ్ అ ఫిగర్ అండ్ దిస్ ఈజ్ అ ఫిగర్ క్యాప్షన్. These all are also considered as, let me take my cursor. So as you can able to see, ఇక్కడ నేను ఏం చేశాను, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డేటాని, అంటే నా వెబ్ పేజ్లో ఉండే వేరియస్ లేఅవుట్స్ని నేను ప్రాపర్ నేమింగ్స్తో కాల్ చేసుకుంటున్నాను. అలా కాకుండా వీఆర్ హ్యావింగ్ అనదర్ టెక్నిక్. ఫస్ట్ టెక్నిక్ ఆర్ బేస్ లెవెల్ టెక్నిక్ ఏంటంటే, we can able to create our respective web pages with the help of div tags and span tags, right? So this is yeah, we can able to create our entities with basic div and span tags, or basically div and ప్రతి డివ్కి కూడా నేను ఏం చేస్తాను, ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టైలింగ్ పర్పస్ మాత్రమే మనం ఏం చేస్తాం, క్లాస్ నేమ్స్ ఇస్తాం, రైట్? రికగ్నైజేషన్కి ఉండదు. ఫర్ సపోజ్కి మెయిన్ కంటెంట్ తీసుకుంది, మెయిన్ కంటెంట్ చాలా ఫ్యాక్టర్స్లో ఉంటాయి. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ హెడర్స్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఫూటర్స్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ మెయిన్ కంటెంట్, ఆర్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ సైడ్ కంటెంట్, ఆర్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ ఫ్యాక్టర్. కానీ నాకు అది ఏ ఏరియాలో ఉంది, రైట్? ఇప్పుడు ఫర్ సపోజ్కి లెటెస్ట్ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్, సురేష్ అనే ఒక అబ్బాయి అన్నాడు అనుకుందాం. సురేష్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ 10 or 20 నేమ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్కి ఒక పర్సన్ జనాభా లెక్కలకు వచ్చాడు అనుకుందాం, సర్వేర్. సో హీ విల్ ఆస్క్ ఫర్ రెస్పెక్ట్ టు సురేష్ అనగానే మనకి ఎంతమంది వస్తారు, ఒక 20 to 30 మెంబర్స్ వస్తారు. కానీ
ఒక సురేష్ ఈజ్ ద రెస్పెక్టివ్ సురేష్ దట్ దట్ సర్వేయర్ నీడెడ్. ఆ సర్వేయర్కి ఒక సురేష్ మాత్రమే కావాలి. ఆ సురేష్ అనే పర్సన్ ఎక్కడ ఉంటాడని ఎలా తెలుస్తుంది? సార్ అల్ల గల్లీలో ఉంటాడు, థర్డ్ గల్లీలో ఉంటాడు, ఫోర్త్ గల్లీలో ఉంటాడు, ఫిఫ్త్ గల్లీలో ఉంటాడు అంటే మన సర్వేయర్ ఏం చేస్తాడు? ఏవైతే గల్లీస్ ఉంటాయో అంటే ఏవైతే స్ట్రీట్స్ ఉంటాయో స్ట్రీట్స్ని కౌంట్ చేసుకుంటూ వెళ్తాడు. స్ట్రీట్ నెంబర్ 1, స్ట్రీట్ నెంబర్ 2, స్ట్రీట్ నెంబర్ 3, స్ట్రీట్ నెంబర్ 4 ఆర్ స్ట్రీట్ నెంబర్ 5. ఇలా నేను ఏం చేస్తున్నాను, మెయిన్ కంటెంట్ అనే పర్టికులర్ క్లాస్ని డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ని రిప్రజెంట్ చేస్తూ క్రియేట్ చేస్తున్నాను. దట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ. అసలు ఇష్యూ కాదు అది. అలా కూడా మనం చేసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ అగైన్స్ ద పర్టికులర్ వెబ్ క్రియేషన్. బట్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అనేబుల్ టు ఫైండ్ ద రెస్పెక్టివ్ కంటెంట్. ఆ రెస్పెక్టివ్ కంటెంట్ని ఫాస్టర్ వేలో మనం అక్నాలెడ్జ్ చేయలేం. సో దట్స్ వై they have used or they have created a concept of semantic elements. సిమాంటిక్ ఎలిమెంట్స్ వల్ల కూడా ఆ, ఏమంటారు, ప్రాపర్ అడ్వాంటేజ్ అంటే ఏం ఉండదు గైస్. బట్ సిమాంటిక్ ఎలిమెంట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఆర్ సింప్లీ మేక్స్ డెవలపర్ టు సెర్చ్ రెస్పెక్టివ్ కంటెంట్ వెరీ క్విక్లీ. ఓకే, సిమాంటిక్ ఎలిమెంట్స్ అనగానే మనకు ఫస్ట్ ప్రైమరీగా గుర్తొచ్చేది హెడ్ కాదు గైస్, హెడర్. జస్ట్ ఏ లేబులింగ్ ఆర్ జస్ట్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ కంటెంట్, రెస్పెక్టివ్ కంటెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ కమ్స్ అండర్ హెడర్, దిస్ కమ్స్ అండర్ హెడర్. టైటిల్ పార్ట్ ఆఫ్ ఏ రెస్పెక్టివ్ డేటా, ఐ మీన్ ఏ రెస్పెక్టివ్ వెబ్ పేజ్ ఈజ్ నోన్ యాజ్ హెడర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను చిన్న డెఫినేషన్ కూడా ఇచ్చాను. ఇంట్రడక్టరీ కంటెంట్ ఆర్ నావిగేషన్స్. హెడర్లో ఏముంది? ఐదర్ ఇంట్రడక్టరీ కంటెంట్ ఉంది ఆర్ రెస్పెక్టివ్ నావిగేషన్స్ అనేవి ఉన్నాయి. ఎస్ సార్, am I clear everyone? ఎస్ సార్. సో ఎస్ నేను సార్, అలానే ఎస్ సార్. సింపుల్గా ఏం చేశాను, H1 ట్యాగ్తోని ఇంట్రొడక్టరీ కంటెంట్ అని పెట్టాను. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ nav. nav ఈజ్ ఆల్సో ఏ సిమాంటిక్ ఎలిమెంట్. nav బార్ని రిప్రజెంట్ చేస్తుంది. లెట్ us టేక్ సింపుల్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ఆల్సో ఏ nav bar, దిస్ ఈజ్ ఆల్సో ఏ nav bar, దిస్ ఈజ్ ఆల్సో ఏ nav bar, అండ్ ఆల్సో లెట్ మీ షో యూ దిస్ ఈజ్ ఆల్సో రెస్పెక్ట్ టు nav bar. మనకుంటే వేరియస్ సెట్ ఆఫ్ కంటెంట్స్లోనే నావిగేటివ్ ఎంటిటీస్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఆర్ ఒక డేటా నుంచి ఇంకో డేటాకి క్విక్గా వెళ్ళడానికి హెల్ప్ అయ్యేది ఏంటి? యాంకర్ ట్యాగ్స్. యాంకర్ ట్యాగ్స్ యొక్క కంప్లీట్ సెట్, యాంకర్ ట్యాగ్స్ యొక్క లిస్ట్నే నేను ఏమంటాను? nav బార్ అంటాను. నావిగేటింగ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ nav బార్. సో దట్ ఆ మెన్యూని యూజ్ చేసుకొని నేను ఎక్కడికైనా వెళ్ళగలను. జస్ట్ లైక్ ఏ మల్టిపుల్ ఎంటిటీస్. And also we are having a main to represent body of the content. This is our respective main. Complete body content బాడీని రిప్రజెంట్ చేసేది ఏంటమ్మా? మెయిన్. అండ్ ఆల్సో అందులో కూడా మనకి ఆర్టికల్ అని ఉంటుంది. ఆర్టికల్ ఈజ్ ఏ పర్టికులర్ attribute. సో యాజ్ యూ కెన్ సీ ఇది మొత్తం నేనైతే ఫస్ట్ ఆర్టికల్ ఏంటి? సో ఇక్కడ ఉన్న ఆర్టికల్ ఎర్లియర్ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ అన్ ఆర్టికల్. కెరియర్ ఈజ్ అన్ ఆర్టికల్. కెరియర్ అంటే జస్ట్ ఈ ట్యాగే కాదమ్మా, ఈ ట్యాగ్ రిలేటెడ్ కంటెంట్ మొత్తాన్ని కూడా నేనేమంటాను? ఆర్టికల్ అని అంటాను. అండ్ హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ అ ఫిగర్ అండ్ దిస్ ఈజ్ వాట్? ఫిగర్ క్యాప్షన్. సో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డేటాను రిప్రజెంట్ చేయడానికి అంతే. సురేష్ అనగానే అమీర్పేట్లో ఉండే సురేష్ అంటే అమీర్పేట్లో ఒక ఇద్దరు ముగ్గురు సురేష్ ఉంటారు. వీ కెన్ ఏబుల్ టు సార్ట్ దెమ్ వెరీ క్విక్లీ. సురేష్ అంటే ఆ 3వ లైన్లో 4వ లైన్లో ఉండేవాడు అని చెప్పడం కంట అమీర్పేట్లో ఉండే సురేష్, ఆర్ మేబీ బ్యాంకర్స్ కాలనీలో ఉండే సురేష్, ఆర్ మేబీ బ్యాంకర్స్ కాలనీలో ఉండే ఆనంద నిలయంలో ఉండే సురేష్, ఇలా మనం రిప్రజెంట్ చేయొచ్చు. వీ కెన్ ఏబుల్ టు లేబుల్ ద రెస్పెక్టివ్ ట్యాగ్స్. ఇదంతా కూడా క్లయింట్కి ఎటువంటి రిప్రజెంటేషన్ ఉండదు.
ఫర్ ద సేక్ ఆఫ్ డెవలపర్స్ అండర్స్టాండింగ్ సిమెటిక్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్. అందులో కూడా వీఆర్ హ్యావింగ్ సెక్షన్స్. ఆర్టికల్స్లో కూడా మనం సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ aside ఎలిమెంట్స్. అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ footer. Footer means, as you can see, this is the footer. ఫుటర్లో కూడా నాకు ఏముంది, నావబర్. అండ్ హియర్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏవి ఎక్కడ ఎలా ఉండాలనే ప్రాపర్ స్ట్రక్చర్ ఏం లేదు. ఇప్పుడు నాకు ఆర్టికల్లో సెక్షన్స్ ఉండొచ్చు, ఆర్టికల్లో ఫిగర్ క్యాప్షన్ ఉండొచ్చు, ఫిగర్ క్యాప్షన్స్లో ఆర్టికల్స్ ఉండొచ్చు. సో ద డేటా కెన్ బి రిప్రజెంటెడ్ ఎనీ టైప్, బట్ ప్రాపర్ రిప్రజెంటేషన్ కెన్ బి డన్ టు ద రెస్పెక్టివ్ ట్యాగ్స్ బై యూజింగ్ ద సిమాంటిక్ ఎలిమెంట్స్. నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేయకూడదు అనేం లేదు, బట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ కోసం మనం ఏం యూజ్ చేస్తాం, సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. Am I clear to everyone? Yes, Yes, sir. sir. ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఆ డౌట్స్ బేస్ చేసుకొని విల్ కంటిన్యూ. As I have created a simple website or simple web page, not a site. సో కంటెంట్ అనేది ఒక పర్టికులర్ కేటగిరైజ్డ్గా ఉండదు, రైట్? బట్ హియర్ కంటెంట్ ఈస్ ఇన్ ఏ ప్రాపర్ కేటగిరీ. Am I clear? సో సిమాటిక్స్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ యూ నీడ్ టు మేక్ షూర్ ఆఫ్ ఇట్. మీరు ఒక వెబ్సైట్ డిజైనర్ అయితే మీకు మ్యాక్సిమం మార్కెటింగ్ అయ్యేది ఏంటి? SEOs వల్ల, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్. ఫర్ సపోజ్కి నేను ఇక్కడ షూ అని కొట్టాను అనుకో, నాకు రికమెండేషన్ ఫస్ట్ వెబ్సైట్ ఏమొచ్చిందమ్మా, అమెజాన్. సెర్చ్ ఇంజిన్లోని మన వెబ్సైట్ టాప్ మోస్ట్లో ఉండాలి అంటే వీ నీడ్ టు డూ సమ్ ఎంటిటీస్. మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ, అమెజాన్. దాని తర్వాత ఏమొచ్చింది, బాటా. దాని తర్వాత ఏమొచ్చింది, రెడ్ టేప్. సో బేస్డ్ ఆన్ దిస్ కీవర్డ్ ఎవ్రీ వెబ్సైట్స్ విల్ పోర్ట్రే ద డేటా. ఇప్పుడు ఫర్ సపోజ్కి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. లెటస్ టేక్ ప్యారడైజ్ బిర్యానీ. ఇప్పుడు నేను ఫర్ సపోజ్కి ప్యారడైజ్ అంటే ఐ థింక్ ఇట్ వోంట్ కమ్ యాజ్ అ బిర్యానీ. ఇట్ ఈస్. సో ప్యారడైజ్ బిర్యానీ అనుకుంటా. సో ఇక్కడ నాకు గ్రూప్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తున్నాయి. హియర్ యూ కెన్ ఏబుల్ టు సీ నేను ఇచ్చిన కీవర్డ్కి తగ్గట్టుగా ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఏంటి, జస్ట్ లైక్. సార్ ఎవరైనా సరే బేసిక్ హ్యూమన్ సైకాలజీని మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ఐ టైప్ ఏ కీవర్డ్ లైక్ షాప్, క్లోత్స్ అని కొట్టాను. లెట్ us take క్లోత్స్ అనగానే ఫస్ట్ వచ్చినది ఏంటి, H&M. తర్వాత ఏంటి? సో బేసికల్లీ హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు గో టు ద పేజ్ నెంబర్ 10 అండ్ సెర్చ్ ఫర్ ద రెస్పెక్టివ్ వెబ్సైట్. మన పేజ్ నెంబర్ 10లో ఉంది మన వెబ్సైట్ అనుకుందాం. పేజ్ నెంబర్ 10కి వెళ్ళి మరీ చూసేంత మనుషులు ఎవరైనా ఉంటారా? యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ దేర్ ఆర్ న్యూమరస్ సెట్ ఆఫ్ వెబ్ పేజెస్ పేజ్ నెంబర్ 10లో. మరి ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి, బట్ మనం మ్యాక్సిమం సెర్చ్ చేసేది ఏంటి, ఐదర్ పేజ్ నెంబర్ 1 ఆర్ మేబీ మనకు నచ్చకపోతే పేజ్ నెంబర్ 2 వరకు వెళ్ళి బ్రౌజ్ చేస్తాం డేటాని. కానీ ఇప్పుడు మ్యాక్సిమం మనం ఏం చేస్తున్నాం, ఐదర్ ఏఐలో యూజ్ చేస్తున్నాం ఆర్ మేబీ పేజ్ నెంబర్ 1, 2 యూజ్ చేస్తున్నాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఏం చేస్తుంది, మన వెబ్సైట్ని టాప్ 5 ఆర్ టాప్ 2 రికమెండేషన్స్లో ప్లేస్ చేస్తుంది. సో టాప్ 5 ఆర్ టాప్ 2 రికమెండేషన్స్లో మనది
మన వెబ్సైట్ ఉండాలంటే వీ నీడ్ టు యూజ్ ఏ ఇన్ఫర్మేటివ్ డేటా, ఇన్ఫర్మేటివ్ కీవర్డ్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను యూట్యూబే తీసుకున్నాను. యూట్యూబ్లోని ఇఫ్ ఐ టేక్ పైథాన్, పైథాన్ అనగానే నాకు ఫస్ట్ రికమెండేషన్ ఎవరిది వచ్చింది? ప్రోగ్రామ్ విత్ మోష్ ఆర్ మేబీ శారదా ఆర్ మేబీ అండ్ ఆల్సో అదే కోడింగ్ ప్రోగ్రామింగ్ విత్ మోష్. అండ్ ఇక్కడ నాకు లాస్ట్ రికమెండేషన్ ఎవ్వరు చూడడానికి ట్రై చేయరు గైస్. మ్యాక్సిమం ఏం చేస్తారు? ఫస్ట్ వీడియో ఆర్ మేబీ సెకండ్ వన్ ఆర్ మేబీ థర్డ్ వన్కి వెళ్తారు. అలానే వెబ్సైట్స్లో కూడా అంతే. ఎస్ఈఓ ఏం చేస్తుందని చెప్పాను? మనకి ఏదైతే డేటా ఇస్తామో, ఆ ఏదైతే కీవర్డ్ ఇస్తామో ఆ కీవర్డ్ రిలేటెడ్ వెబ్సైట్స్ అన్నిటిని అది చూపిస్తుంది. కానీ మన వెబ్సైట్ టాప్లో ఎప్పుడు చూపిస్తుంది? when we follow the rules and when we show the data that users require. సో సిమాంటిక్ ఎలిమెంట్స్ వల్ల ఏంటి? డేటా విజువలైజేషన్ అనేది ఒక ప్రాపర్ క్లారిటీగా ఉంటుంది. ఐ క్లియర్? ఎస్ సార్. వాయిస్ డల్ అయిపోయింది. హలో శ్రావ్య, రామ్, తేజ. తేజ ఇస్ రెస్పాండింగ్. ఓకే. రామ్, మురళి, నరేంద్ర, సార్. ఓక్, గోపి కిరణ్ నాయక్. సార్. సార్. అర్థమవుతుందా గోపి? ఎస్ సార్. క్లియర్? యా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యూ కెన్ ఆస్క్. ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రీగా అడగచ్చు. ఐ విల్ ఆన్సర్. హలో నరేంద్ర, సార్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నథింగ్ సార్, అర్థమైంది సార్. సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటో అర్థమైందా? సో రేపు వీకెండ్ కాబట్టి, యాక్చువల్లీ టుడే ఇస్ అ వీకెండ్, నో, బట్ ఐ విల్ ప్రొవైడ్ యూ సింపుల్ టాస్క్ గైస్. Monday we will chit chat on that. So please create form, basic registration form. సో నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫామ్స్ క్రియేట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫామ్, లాగిన్, ఆర్ మేబీ ఫీడ్బ్యాక్, ఆర్ మేబీ ఎవరో ఒకరు ఏదో ఒక ర్యాండమ్ టాపిక్ తీసుకోండి. ఒకరి టాపిక్ ఇంకోటి టాపిక్ మ్యాచ్ అవ్వకూడదు అసలు. యూ నీడ్ టు క్రియేట్ ఎ సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్స్. రిజిస్ట్రేషన్ ఫామ్స్ అవ్వచ్చు, ఫీడ్బ్యాక్ ఫామ్స్ అవ్వచ్చు, డేటా ఎంట్రీ ఫామ్స్ అవ్వచ్చు. దట్ కెన్ బి ఆఫ్ ఎనీ కేటగిరీ, ఆఫ్ ఎనీ టైప్. ఓకే, am I clear to everyone? Ram, ఎస్ సార్, ఎస్. Tej, Yes, sir. Clear. Clear. Clear, sir. సో ఐ విల్ క్లోజ్ ద సెషన్ ఫర్ నా. మండే అందరూ కూడా వర్క్స్ చేసుకొని వస్తారు. సిమాటిక్ ఎలిమెంట్స్ పక్కన పెట్టండి. ఐ నీడ్ ఏ సింపుల్ ఫామ్. మీరు ఏమైనా కొత్త ఇన్పుట్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చినా నాకు ప్రాబ్లం ఏం లేదు. లైక్ లెట్ మీ షో యూ ఇన్పుట్ ఆఫ్ కలర్. గివ్ మీ అ మినిట్ గైస్. Input of color also.
So you can able to see. లేదనుకుంటే let me remove the styling. You'll get a clarity on this. Sorry. సో కలర్ని కూడా మనం ఇవ్వచ్చు. వాట్ టైప్ ఆఫ్ కలర్ ఏమంటే చూసి ఇలాంటి వీఆర్ హ్యావింగ్ న్యూమరస్ 15 ఉంటాయి అనుకుంటా, ఐ థింక్ సో. మేక్ షూర్ యూ కెన్ యూజ్ ఎనీ టైప్ ఆఫ్ ఫార్మ్స్, యూ కెన్ యూజ్ ఎనీ ప్లాట్ఫామ్, బట్ మై వర్క్ ఈస్ దట్ ప్లీజ్ క్రియేట్ ఏ బేసిక్ ఫామ్. ఒకళ్ళు లాగిన్ చేస్తారు, ఒకళ్ళు ఫీడ్బ్యాక్ ఫామ్ తీసుకుంటారు, ఒకళ్ళు ఏమో తీసుకొచ్చి సర్వే ఫామ్ తీసుకుంటారు, ఒకళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. అట్లీస్ట్ 2 times రిపీట్ అయినా నాకు ప్రాబ్లం ఏం లేదు. యూ కెన్ టేక్ న్యూమరస్ అమౌంట్ ఆఫ్ ఫార్మ్స్. సో ఐ విల్ షో యూ ఎగ్జాంపుల్స్. సో రిజిస్ట్రేషన్ ఫామ్, ఫీడ్బ్యాక్ ఫామ్, ఆర్డర్ ఫామ్, కాంటాక్ట్ ఫామ్, అప్లికేషన్. కాంటాక్ట్ ఫామ్ ఆల్సో చేయొచ్చు. మనము ఒక పర్సన్తో కాంటాక్ట్ అవ్వాలన్నా ఇన్స్పెక్షన్ ఫామ్. దిస్ ఇస్ సో దిస్ ఇస్ ప్రొవైడింగ్ 7 set of forms. ఓకే, ఐ క్లియర్? నేనేం చెప్తున్నాను అర్థమవుతుంది అందరికీ? ఎస్ Yes, సార్. sir. Yes. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్సెస్. సో ఏమైనా క్వైరీస్ ఉంటే క్వైరీస్ గురించి మాట్లాడదాం. కరెక్ట్గా మనకి 18 minutes ఉంది. ఈలోపు సార్ ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటే ఐ ఎక్స్ప్లెయిన్. సార్ ఈ టాపిక్స్ మీద మాకు కొంచెం క్లారిటీ కావాలంటే ఆ టాపిక్స్ గురించి మనం మాట్లాడదాం. మాట్లాడాలి. సార్ ఇది నాకు కొంచెం సిఎస్ఎస్ లింకేజ్ ఉంటుంది కదా సార్, HTML లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సిఎస్ఎస్ లో లింక్ చేస్తాం కదా. సో అది నాకు కొంచెం అక్కడ కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. అంటే ఓకే, ఓకే, సిఎస్ఎస్ లో కన్ఫ్యూజన్ ఉంటుంది. అవునవును. కన్ఫ్యూజన్ ఇన్ ద సెన్స్ అంటే లింక్ ఎట్లా లింక్ చేయాలనా? లింక్ ఎట్లా లింక్ ఎక్కడ లింక్ అనేది చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఉంది సార్, ఒక బాక్స్ టైప్ మనము సిఎస్ఎస్ లో చేయగలుగుతాం. బాక్స్ టైప్ అది యానిమేషన్ ఇవ్వాలంటే బ్యాక్ సైడ్. అవును. సో అట్లా చేసేటప్పుడు ఆ లింకేజ్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ పాస్వర్డ్ ఉన్నది, సో దానికి ఒక బాక్స్ క్రియేట్ చేయాలి. ఆ ఎంటర్ పాస్వర్డ్ అనే దాన్ని ఇక్కడ ఎట్లా లింక్ చేయాలి చేస్తా, కానీ కన్ఫ్యూజ్ అవుతా. ఓకే, సో that is a valid doubt which was asked by Gopi. Yeah, సార్ ఫస్ట్ థింగ్ 2-step ప్రాసెస్ అమ్మా. మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటి? సిఎస్ఎస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types: ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఎస్ సార్. ఇక్కడ ఇంకో రెండో ఫ్యాక్టర్ ఏంటి? దేర్ ఆర్ 5 types or 4 types of selectors: universal selectors, body selectors, class based selectors, ID based selectors, and 5 types tag based selectors. సెలెక్టర్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఫర్ సపోజ్కి మనము ఒక ఇంటికి పెయింట్ వేయాలనుకుంటాం, రైట్? బేసికలీ HTML ఇస్ ఏ స్కెలిటన్. ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత వచ్చే ఇల్లులా ఉంటుంది, విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పెయింట్స్ అండ్ ఎక్సెట్రా. సింపుల్ ఒక వెయిట్ పెయింట్ ఉంటుంది. యూ వాంట్ టు యాడ్ స్టైల్స్ టు ద రెస్పెక్టివ్ బిల్డింగ్. సో ఫర్ సపోజ్కి మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఆ ఇంటి మొత్తానికి కూడా పింక్ కలర్ పెయింట్ వేసేద్దాం. దట్ ఈస్ వాట్ యూనివర్సల్ సెలెక్టర్. అలా కాదు అనుకుంటే
సరే ఇంటి ప్రహరీ గోడకి దగ్గర నుంచి మొత్తం ఒకే కలర్ వేసేద్దాం అంటారు. దట్ ఈస్ అ బాడీ సెలెక్టర్, యూనివర్సల్ సెలెక్టర్. యా, ఇందాక చెప్పింది బాడీ సెలెక్టర్, ఇప్పుడు చెప్తుంది యూనివర్సల్ సెలెక్టర్. అలా కాకుండా యా, ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్స్. ఫర్ సపోజ్ విండోస్ ఉన్నాయి అనుకుందాం, విండోస్ అన్నిటికీ ఒకే కలర్ వేసేద్దాం అంట. ఇదేంటి? ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్. నాకు ఎక్కడ విండోనో నాకు అనవసరం. దట్ ఈస్ ఇన్ ఎ బాత్రూమ్ ఆర్ దట్ ఈస్ ఇన్ ఎ కిచెన్ ఆర్ దట్ ఈస్ మేబీ అట్ ద అవుటర్ కాంపౌండ్ వాల్. వాట్ షుడ్ ఐ డూ? ఐ షుడ్ కలర్ ద రెస్పెక్టివ్ విండోస్ విత్ పింక్. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా టైప్ చేస్తాను. ఫస్ట్ అయితే లిసన్ టు ద వర్డ్స్, ఓకే? అలా కాకుండా క్లాస్ బేస్డ్ సెలెక్టర్స్. క్లాస్ బేస్డ్ సెలెక్టర్ అంటే ఏంటి? అక్కడ 2 రూమ్స్ ఉన్నాయి, ఆ 2 రూమ్స్కి కూడా పింక్ వేయాలి. ఐడి బేస్డ్ సెలెక్టర్స్. నాకు కిచెన్లో మాత్రమే పింక్. సో ఏంటి? ఐఎమ్ మేకింగ్ స్టైలింగ్స్ బేస్డ్ ఆన్ కంప్లీట్ HTML పేజ్, బాడీ ఆఫ్ ద HTML పేజ్, క్లాస్ బేస్డ్ HTML, ఐడి బేస్డ్ HTML అండ్ ట్యాగ్ బేస్డ్ HTML. లెట్ మీ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ మై ఇంటర్నల్ స్టైల్ షీట్, రైట్? ఏం చేశాను? నా హెడ్ ట్యాగ్లోని స్టైలింగ్స్ అనేది మెన్షన్ చేసుకున్నాను. అలా కాకుండా ఎక్స్టర్నల్ కూడా ఉంటుంది. లెట్ మీ యాడ్ ఎ న్యూ ఫైల్ డాట్ స్టైల్ డాట్ style.css. సో ఫస్ట్ లింకింగ్ చూద్దాం. ఇదేంటి? ఇంటర్నల్ సిఎస్ఎస్తో మనకు ప్రాబ్లం ఏం లేదు. ఏం చేస్తాం? టైటిల్ కిందనే స్టైల్ అనే ట్యాగ్ని తీసుకుంటాం, స్టైల్ అనే ట్యాగ్లో మనకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాం. కానీ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని నేను లింక్ చేయాలంటే ఐ నీడ్ యూస్ లింక్ ట్యాగ్ style.css. సార్ మీకు లింక్ అయింది లేదు అనేది ఎట్లా తెలుస్తుంది? ఫర్ సపోజ్కి నేను కంట్రోల్ పట్టుకొని కర్సర్ తీసుకొని వెళ్తే, యా, 1 సెకండ్, స్టైల్స్ అని ఇచ్చాను, సారీ. చూసారా? ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్, అనేబుల్ టు ఓపెన్ ద ఫైల్. అలా కాకుండా నేను ఏం చేస్తాను? ఇక్కడ style.css ఇచ్చాను. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అవర్ రెస్పెక్టివ్ సిఎస్ఎస్ స్టైల్ షీట్. సార్ ఓకే, ఇక్కడ వరకు ఓకే సార్, లింక్ అయిపోయింది, బ్రిడ్జ్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్లో నుంచి నేను ఏదైతే స్టైల్ ఇస్తున్నా స్టైల్ అప్లై చేయాలి. లెట్ మీ టేక్ స్టార్. స్టార్ ఎక్కడ? సెకండ్, స్టార్ తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్ ఈక్వల్ టు aqua. ఇది దేనికి లింక్ అయింది? లెట్ మీ సి. HTML1. HTML1 ఏంటమ్మా ఇంతకి? ఓకే, ఐ స్టాప్ అండ్ ఐ రీస్టార్ట్. ఏమొచ్చింది మొత్తం? బాడీ, అక్కడ ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో ట్యాగ్స్, అందులో ఉండే ప్రతి డేటాకి కూడా ఏమైంది? మొత్తం కంప్లీట్ ట్యాగ్స్ అన్నిటికీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైపోయింది? బ్లూ అయిపోయింది. అలా కాకుండా ఇఫ్ ఐ టేక్ బాడీ, సార్ యూనివర్సల్ సెలెక్టర్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? జస్ట్ బాడీకి మాత్రమే స్టైల్ అప్లై అయింది, యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ. ప్రీవియస్లీ ఏమైంది? స్టార్ పెడితే అక్కడ అన్ని ట్యాగ్స్కి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైపోయిందమ్మా? బ్లూ అయిపోయింది. అలా బ్లూ కాకుండా బాడీ అయిపోయింది. అంటే ఏంటి? యా, బాడీ అంటే ఏమైంది? జస్ట్ బ్యాక్గ్రౌండ్కి మాత్రమే బ్లూ అయింది. ఇదేంటి? బాడీ, బాడీ సెలెక్టర్. అదే ఐ మీన్ సింపుల్గా చెప్పాలంటే ట్యాగ్ బేస్డ్, వన్ ఆఫ్ ద ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్. అలా కాకుండా లెట్ మీ టేక్ ఇన్పుట్. సో వేరియస్ సెట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాగ్స్కి ఏమైంది? బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అయిపోయింది. అండ్ ఆల్సో దిస్ ఈస్ ఏ ట్యాగ్ బేస్డ్ సెలెక్టర్. ఫస్ట్ నెక్స్ట్ ఇదేంటి? ఐడి బేస్డ్ సెలెక్టర్. ఐడి బేస్డ్ సెలెక్టర్స్లో ఐ విల్ ప్రొవైడ్ యూ డాట్ విత్ ఫార్మ్ గ్రూప్, సారీ, FORM -G.
-gr. ఇప్పుడు ఏమైంది? ఇండివిజువల్ ఫార్మ్స్ అన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైంది? బ్లూ అయిపోయింది. ఐ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ వచ్చేసరికి ఐడి బేస్డ్ సెలెక్టర్స్. ఫర్ సపోజ్కి ఐ విల్ ప్రొవైడ్ యూ విత్ హ్యాష్ ట్యాగ్ ఈమెయిల్. సారీ, ఈమెయిల్కి ఏమైంది? ఈమెయిల్ అన్న ఐడి ఉండే ప్రతి ట్యాగ్కు కూడా కలర్ ఏమైంది? మారింది. గోపికిరణ్, ఆమె క్లియర్? సార్ సార్ క్లియర్ సార్, చూస్తున్నాను క్లియర్. అర్థమవుతుంది నాకు. ఎవ్రీవన్, నాట్ ఓన్లీ గోపి, ఎవ్రీవన్ ఇన్ ద క్లాస్. క్లియర్ సార్. సో హ్యాష్ ఇంకా ట్యాగ్ అనేది స్పెసిఫిక్ వర్డ్ ఆర్ స్పెసిఫిక్ పాత్ ని హైలైట్ ఐడి అమ్మ, చేస్తుంది. ఐడి. సారీ, సో ఐడి బేసికలీ ఐడి ఐడి ఈజ్ యూనిక్, క్లాస్ ఈజ్ ఏ గ్రూప్. ఫర్ సపోజ్కి పైథాన్లో పైథాన్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోని క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. క్లాస్ ఈజ్ ఏ యూనివర్సల్ రిప్రజెంటేషన్, ఐడి ఈజ్ అన్ ఇండివిజువల్ రిప్రజెంటేషన్. సో క్లాస్కి ఐడికి డిఫరెన్స్ ఏంటి? ఫర్ సపోజ్కి లెటెస్ట్ టేక్ గోపి. గోపి అనే క్లాస్ నేమ్ చాలా మందికి ఉండొచ్చు, బట్ ఐడి గోపి కిరణ్ నాయక్, ఏ యూనిక్ నేమ్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ టు యూ ఓన్లీ. నీకు మాత్రమే ఉండాలి. ఆర్ ఆధార్ నెంబర్, నీకు మాత్రమే ఆధార్ నెంబర్ ఉండాలి, ఇంకోళ్ళకి ఉండకూడదు. ఏ యూనిక్ వాల్యూ విచ్ ఇస్ ప్రొవైడెడ్ టు దిస్. ఐడిని రిప్రజెంట్ చేయడానికి నేను ఏం యూజ్ చేస్తాను? హ్యాష్ ట్యాగ్ విత్ ఐడి నేమ్. ఐడి. నెక్స్ట్ క్లాస్తో కావాలనుకుంటే డాట్ క్లాస్ నేమ్. ఓకే, క్లియర్? ఎస్ సార్. ట్యాగ్స్ అంటే అలాంటివి ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ట్యాగ్స్ కానీ యూనివర్సల్ కానీ డైరెక్ట్గా ట్యాగ్స్ ఇవి మాత్రం తీసుకోవచ్చు. సో ఆల్రెడీ one person left the meeting in the meanwhile. Who was that?